సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఇటీవల సాధు శెట్టి సంఘంలో వివాదం ఇరు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పత్రికలలో దుమ్మెత్తి పోసుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో సాధు శెట్టి సంఘమునకు సంబంధించిన వర్గం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు వివరాలు వెల్లడించారు. సాధు శెట్టి సంఘం అడక్ కమిటీ నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా జేఈ వెంకటస్వామి అనే వ్యక్తి సంఘం ప్రెసిడెంట్గా ఆయన పరిపాలనలో కొన్ని అభివృద్ధి పనులు కూడా జరిగిందన్నారు. తిరిగి ఉత్సాహవంతులైన యువకులు నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకోవాలని సంఘంలో ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందన్నారు. ప్రెసిడెంట్గా ఉన్న జేఈ వెంకటస్వామి తన రాజీనామా పత్రం కూడా ఇవ్వడం జరిగిందని, తద్వారా అడక్ కమిటీ ఆధ్వర్యంలో గత నెల రోజుల క్రితం నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసి ఎస్ మంగేష్ను సంఘ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. అయితే ఈ నెల 28వ తేదీ ఆదివారం కొంతమంది సంఘం సభ్యులతో కలిసి ఏకపక్షంగా తానే ప్రెసిడెంట్గా ఎన్నికైనట్లు జేఈ వెంకటస్వామి ప్రచారం చేసుకున్నాడని, ఇది పూర్తి అవాస్తవాన్ని ఖండించారు. కొంతమంది అల్లరి ముఖాల్ని వేసుకొని గొడవలు ప్రయత్నిస్తున్నాడని, ఇలాంటి వాడికి అడ్డుకట్ట వేయడానికి అందరూ ఐకమత్యంగా ఉన్నామన్నారు. ఆయనకు ఆయనే నిర్ణయించుకున్న కమిటీ ఏమాత్రం చెల్లబాటు కాదని, అలా ఏమన్నా మరలా ఆయనే ప్రెసిడెంట్ కావాలనుకుంటే ఓటింగ్ ద్వారా ఎంపిక కావచ్చు అన్నారు. ఏదేమైనప్పటికీ గత నెల రోజుల క్రితం అడక్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన నూతన కార్యవర్గం చెల్లుబాటు అవుతుందని, ఏకపక్షంగా ఎన్నికైన కమిటీ ఏమాత్రం చెల్లుబాటు కాదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఎం మునిరాజు, పిఎస్ శంకర్, డాక్టర్ రామయ్య, వివి సుధాకర్, రాజశేఖర్, అంగడి గోవిందప్ప, కృష్ణమోహన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా సంఘ సభ్యులతో అంతా కలిసి మాట్లాడి తుది నిర్ణయం తీసుకొని ప్రెసిడెంట్ ఎలక్షన్ నడిపినా అనేది మా కోరిక. కట్టించుకొని ఆయనే మాజీ అధ్యక్షుని హోదాలో సంతకాలు కూడా పెట్టాడు. ఆయన సంతకం చూసుకోండి. అంటే వాళ్ళు దాంట్లో మినిట్స్ అంటే రాజీనామా చేశాను మళ్ళీ ఉండాలని కోరుకున్నట్టు మెన్షన్ చేశారు. అందులో సంతకాలు మినిట్ బుక్ లో ఉందా? సాధు శెట్టి సంఘం మినిట్ బుక్ లో సంతకాలు ఉన్నాయా? ప్రెస్ లో నుంచి మీరు బుక్ తెచ్చి సంతకాలు చేపిస్తే అది ఎట్లా చెల్లబాటు అవుతుంది? అటెండెన్స్ బుక్ లో ఎట్లా చెల్లబాటు అవుతుంది? మినిట్ బుక్ లో ఉండాలి కదా. మేము కూడా ఇప్పుడు మా బయలాలో ఏముంది అని ఫౌండర్ ఎవరుంటే వాళ్ళ అనుమతితో ప్రెసిడెంట్ కావాల్సిందే, డైరెక్టర్లు కావాల్సిందే. అందరూ మేము చేసుకుని ఎలక్షన్ పోతే రాజకీయం వస్తుంది, అది బాగలేదు, మన సంఘానికి ఐక్యత దెబ్బతింటుంది. కాబట్టి ఎలక్షన్ పోకున్నట్ల మనమే ఐకమత్యంగా చేస్తామని ఇన్నేళ్లు జరిపినాము. ఇప్పుడు మన కూడా ఆయనకి 3 ఏళ్ళు పర్మిషన్ ఇచ్చింది మేమే ఇచ్చి డైరెక్టర్ అందరూ కలిసి ప్రెసిడెంట్ ఒకటి ఉండలేప్ప అప్పులు సప్పులు తీసి జీరో చేసి ఆయన దిగుతాడంట. కానీ ఇలా పైసలు చూస్తే ఇట్లా టర్ములు 3 టర్ములు కూడా ఆయన చెప్పినట్టే ఇంకొని పోయినాము. ఈసారి మాత్రము ఆయన నేనే ఉండాలా దీనికి కారణమేమో మాకు తెలియదు. నేనే ఉండాలా ఇంకా 3 ఏళ్ళు 2 ఏళ్ళు అంటే అందరికీ అనుమానాలు సృష్టిస్తారు. అందరికీ అనుమానం, ఎందుకుగా నువ్వే ఉన్నావు, ఏరేవాళ్ళు ఎవరు సమర్థులు లేరా మా సంఘంలో అనేది మాకు ప్రశ్నిస్తున్నారు. ఏమి లేదప్ప, మామూలుగా చెప్పినాము. బయలాలో కూడా అట్లా ఉంది. 25 మంది సభ్యులు అడాక్ కమిటీ సభ్యులు అందరూ కలిసి ప్రెసిడెంట్ ఎన్నుకోవాల్సిందే. మీరు లేదంటే ఎలక్షన్ పోయేది బాగలేదు, ఈ సంఘానికి చాలా ఐక్యతకు దెబ్బతింటుంది. ఒకరు లేకుండా రాజకీయ పార్టీతో మా సంఘానికి సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం అనేది మా సంఘంలో లేదు. రాజకీయంగా ఎవరు ఇష్టమవుతే వాళ్ళు రాజకీయంగా పోవచ్చు రావచ్చు, వాళ్ళ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. మేము చెప్తా ఉండేది ఒకటే, ఇన్ని దినాల ముందు జరిగిండేది ఇప్పుడు ఊరికెళ్ళినా మందిని గుర్తు చేసుకుంటే మన సభలో సభలో రసాబాద్ చేసి రౌడీజం చేసి మా సంఘ సభ్యునికి కించపరిచి మా సుధాకి మాట్లాడేదానికి ఏంపా నువ్వు ఇట్లా ఇది చేస్తా ఉన్నావు, నీకు రాజీనామా ఇచ్చినావు, నువ్వు రాజీనామా ఇచ్చి కిందకి దిగి వ్యవహారం చేయి, నీకు ఇచ్చే గౌరవం మేము ఇస్తాము అని కొత్తగా చెప్పినాము. ఆయన చేసినాము. ఆయన అది పట్టించుకోకుండా ఆయన 1 మ్యాన్ షోగా వ్యవహరించినాడు. దీని గురించి మీరు అందరికీ తెలిసిన సంఘ సభ్యులకు అందరికీ తెలిసి ఇప్పుడు అందరిలోనూ చైతన్యం వచ్చేసింది. మా సంఘ సభ్యులు